హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. తెలంగాణలో ఉన్నప్పుడు రైతుల పరంగా బతికిపాటు దాదాపు 12,000 అమ్మినారు రైతులంతా కూడా. చాలా సంతోషంగా ఆ రోజుల్లో వాళ్ళు కుటుంబాలు బాగున్నాయి. అదే కాకుండా రైతులకి పత్తి రేటు లేదు. సీసే వచ్చిందే 8% 12%, 12% లోపల ఉంటేనే వాళ్ళు కొంటా ఉన్నారు. 8% ఉంటే 8,100 ఇస్తా ఉన్నారు. మళ్ళా తగ్గిందంటే 12% ఉంటే 7,700 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇంత అన్యాయంగా రైతులకు అన్యాయం జరుగుతా ఉంటే ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఏమి ధర లేవు. ఇప్పుడు మిర్చి రేటు కూడా గతంలోనే ఎంత నష్టపోయినారో రైతులు బాగా తెలుసు. ఉల్లిగడ్డల ధరలు అట్లే ఉన్నాయి. ఉల్లిగడ్డలు కూడా రోడ్ల పాలు చేశారు. టమాటా ధర అంతే. అన్ని రకాలుగా రైతులే నష్టపోతా ఉండేది. ఏదున్నా ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇండ్లు ఎవరైనా కట్టుకోవాలంటే కూడా బరువైపోయింది. ఎందుకంటే జిఎస్టీ రేట్ తగ్గినా కూడా కంకర్ రేట్ అట్లే ఉంది, ఇసుక రేట్ అట్లే ఉంది. పేదోళ్ళు ఎవరు ఇండ్లు కట్టే పరిస్థితిలో లేరు. ఈ పరిస్థితి చూస్తా ఉంటే మన ఆదోన్లో కూడా ఏదన్నా రాయల్టీ అంట. మళ్ళీ రాయల్టీ ఎందుకు పెట్టినారో మాకు అర్థం కాదు. ఎవరికి ఇవ్వాలి రాయల్టీ? అది అంటే ప్రభుత్వ పరంగా జిఎస్టీ తీసేసిన రాయల్టీ ఎవరికి ఇవ్వాలా అంటే రాయల్టీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేశారు. రాయల్టీ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఆ రాయల్టీ వాళ్ళు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ రాయల్టీ వాళ్ళు ఏం చేస్తామనంటే క్వారీకి ఇంత వసూలు చేస్తారు. 7,000 10,000 వసూలు చేస్తారు. మళ్ళీ అవన్నీ ఎవరి మీద వేస్తారు? మళ్ళీ వీళ్ళ మీద వేస్తారు. అంటే జిఎస్టీ తగ్గినా కూడా ఏం ఉపయోగం లే. వీళ్ళకి రాయల్టీ కట్టుకుంటూ పోవాలి. ఆ రాయల్టీ వాళ్ళు క్వారీ వాళ్ళు కట్టరు. మళ్ళా ఎవరైతే కంకర తోలుకుంటారో వాళ్ళ మీద పడుతుంది. ఎన్ని బాధలు అంటే నిజంగా చెప్పుకుంటే చాలా బాధపడే పరిస్థితిలో ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఆదాయం కావాల్సిందే కాదనిలే. వాళ్ళ ఆదాయం అనుకొని పేద ప్రజల మీద బరువు బాధ్యతలు వేసుకుంటూ పోతే ఎట్లా? ఆల్రెడీగా 15,500 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు. వాళ్ళ ఇచ్చిన హామీలు సరిగ్గా సక్రమంగా నెరవేరడం లేదు. దాని గురించి కూడా ఆలోచన ఏంలే. అప్పుడు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి కొంచెం ఛార్జీలు పెంచింటేనే విపరీతంగా విమర్శలు చేశారు. మళ్ళీ 15,500 కోట్లు ఈ రోజు భారం పడిందంటే ఎవరు కూడా మాట్లాడినిచ్చే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే మాట్లాడితే ఇక్కడ కేసు పెడతానని భయపడతా ఉన్నారు. అంతా అదే పరిస్థితి జరుగుతుంది రాష్ట్రంలో అంతా కూడా. రాష్ట్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతా ఉందంటే కేసులు, రేపులు, మర్డర్లు, ఎవరైతే సోషల్ మీడియా మీద అణగదొక్కాలని ప్రయత్నాలు, ఏది చూసినా కూడా రాష్ట్రంలో చూస్తా ఉన్న ప్రజానికానికి కూడా అర్థమవుతా ఉంది. ఏదున్నా ఆ రోజుల్లో గతంలోన ఏ విధంగా పరిపాలన జరిగింది, మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితి ఏం జరుగుతా ఉంది అనేది కూడా ఆలోచించి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకులు చెప్పుతో కొడతారు. ఏం చేసినారే తప్పు? నీదేదో నీవేదో నీ పార్టీ ఏదో నువ్వు మాట్లాడు, అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ రోజు కేసులు లేవు. ఈరోజు ఏదన్నా మాట్లాడాలంటే కేసులు పెడతా ఉన్నానంటే ఇంతే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎంతమంది మాట్లాడలే. అదే అదే విజయవాడలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం, అదే అయ్యన్న పాత్ర ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఏదేదో వాళ్ళకి బూతులు తిట్టారు. అదే రోజాను కూడా ఎన్నిసార్లు తిట్టినారు. ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు దాంట్లో ఉన్నారు. ఈ రకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా ఈ విధంగా నడుస్తా ఉన్న పరిస్థితి కూడా ప్రజలంతా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకప్ప ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసామనే పరిస్థితి వస్తా ఉంది. ఏదున్నా ఏదో ఇంకా ఆశ, ప్రజలకి ఆశ ఏదో ఇస్తారని సూచించిన అంటేనే బస్సు ఫ్రీ, సిలిండర్ ఫ్రీ, అమ్మ తల్లి వందనం ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమంది, 18,000 ఎంతమంది 18 ఏళ్ళకే ఇస్తానది. తర్వాత విద్యా దీవెన, విద్యా నిరుద్యోగ వృద్ధి, తర్వాత రైతులకు 20,000 రూపాయలు అన్ని మభ్యపెట్టి ఈ రోజు వస్తా అంటే మన అధికారులకు గ్యారెంటీకి వస్తారు, రాకుండా ముందు కదా. ఇన్ని కావాలి ఇన్ని వస్తాయన్నప్పుడు ప్రజలు ఆశపడతారు. అదే పెన్షన్లు పెంచినాడు, 4 లక్షలు తగ్గించినాడు. 66,000 మనం ఇస్తామంటే ఇప్పుడు ఎంత ఇస్తా ఉన్నారు? 62,000 ఇస్తా ఉన్నారు. 62 లక్షలు ఇస్తా ఉన్నారు. 66 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎక్కడ, 62 లక్షలు ఇచ్చేది ఎక్కడ? 4 లక్షలు తగ్గించేసినారు, అందరికి పంచుతా ఉన్నారు. ఎంతమంది వికలాంగులకి సర్టిఫికేట్లు మళ్ళీ తీసుకోమని చెప్తా ఉన్నారు. వికలాంగులంతా బాధపడతా ఉన్నారు. ఏదున్నా ఏమి ప్రభుత్వం ద్వారా ఎవరికి లాభం ఏం లేదు కానీ నష్టమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలోనూ ఆ కుటుంబం ఉన్న ముసలోళ్ళని ఉంటే వాళ్ళకి రాలేదని బాధపడుతూ ఉంటే వాళ్ళు సపరేట్ చేసేసి, మమ్మల్ని చూడడం లేదు వీళ్ళంటే సపరేట్ చేసేసి వాళ్ళకి సపరేట్ గా రేషన్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాడు. ఆ రకంగా
ఈ రోజు ఆ రోజుల్లో రాష్ట్రంలో జరిగింది, ఈ రోజు అన్ని తొలగిస్తా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూసిండ్రు కూడా. ఏదున్నా కూడా నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, పోలీసు వ్యవస్థ ఏది ఉన్నా పనిచేయడం లేదని చెప్పేసి మాట్లాడు పరిస్థితి. ఏమున్నా కర్మ అనిపించాల్సిందే, మూడేళ్ళు తప్పుది. ఇంకా ఏదన్నా విపరీతమైన బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా ఊరూరికి బెల్ట్ షాపులు. అంటే చిన్న వయసులోనే తాగే అలవాటు పడే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా కానీ అంతే, చూద్దాం ఏదో మత్తు ఉంటా అంటే బాగుంటా అని చెప్పేసి ఒకసారి తాగినోడు కంటిన్యూగా అలవాటు పడిపోతాడు. ఆ రకంగా రాష్ట్రంలో జరుగుతా ఉంది. మద్యం చూస్తే కల్తీ మద్యం, మళ్ళీ కల్తీ మద్యాన్ని చూస్తే మళ్ళీ ఎవరి మీద ఇవన్నోడి మీద కేసు పెడతా ఉన్నాం ఏది ఉన్నా కూడా. ఆ రోజు